మీ హక్కు నిలబెట్టి గోదావరి జిల్లాలో ఏపీ వాళ్లు ఒక్క బొట్టు వాడుకున్నా సహించేది లేదని బీఆర్ఎస్ నేతలు అన్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి 3000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని బీఆర్ఎస్ కు కౌంటర్ గా రేవంత్ కూడా వాడుకోవద్దని అంటున్నారని అన్నారు. ఇది సరికాదని, గోదావరి నీళ్లు రాయలసీమకు ఇస్తామని కేసీఆర్ కూడా గతంలో అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సీఎంలిద్దరూ టీడీపీ వాళ్లేనని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు విడిపోయినాం, కుటుంబంలో కూడా అన్నదమ్ములు విడిపోతాం. కానీ అదో వెనక మాట్లాడితే ఎవరు కుటుంబంలో కూడా సొంత అన్నదమ్ములు కూడా విడిపోతాం, సొంత అన్నదమ్ములమే మనం. టీఆర్ఎస్ ఒక సెంటిమెంట్తో ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని మాట్లాడితే ప్రజలు లెసన్ టీచ్ చేశారు, వాస్తవం కాదని. 2000 3000 టీఎంసీలు గోదావరి నీళ్లు యావరేజ్ మినిమం 2000 టీఎంసీ పర్ యానం సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది. 3000 కలిసిపోతున్నాయి. 200 టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క పొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది, ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశం అని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. నేనేమంటానంటే ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు. మాజీ సీఎం కేసీఆర్ ఎలువరి ఫామ్ హౌస్ ను